నమస్తే. ఈ టిప్స్ తో మనము గంటల్లో చేసుకునేవి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ట్యాప్స్ పైన సోప్ మరకలు, జిడ్డు మరకలు పడి ఎలా జిడ్డుగా తయారయ్యాయో, అయితే దీనికోసం మనము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నిమ్మరసం తీసేసిన తర్వాత నిమ్మకాయ బద్ద ఉంటుంది కదండి, దాంతో ఇలా బాగా అప్లై చేయండి. ఇలా 1 నిమిషం పాటు బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. పొడి క్లాత్తో ఈ ట్యాప్స్ని మనము బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోలేమనుకోండి, మళ్ళీ మరకలు అనేవి ఈజీగా ఏర్పడతాయి. చూసారు కదండి, మళ్ళీ ట్యాప్స్ అనేవి కొత్త దానిలా ఎలా ఉన్నాయో. మరొక యూస్ఫుల్ టిప్, సోఫా పైన పిల్లలు ఏవైనా ఇలా తినే వాటిని మరకలుగా అంటించారనుకోండి, అవి త్వరగా వెళ్ళిపోవు. ఇలా కొద్దిగా వ్యాజ్లైన్ మాత్రం ఎక్కడైతే మరక ఉందో అక్కడ కొద్దిగా ఇలా అప్లై చేసి పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి. మనము సోఫాలను ఎప్పుడు కూడా వాటర్తో కానీ కొబ్బరి నూనెతో క్లీన్ చేసుకోలేం కదా, ఇలా వ్యాజ్లైన్ని అప్లై చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నారనుకోండి, మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఇలాంటి ట్యాప్స్ని మనము 1 మంత్ వరకు కూడా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఉండాలంటే క్యాండిల్ ఉంటుంది కదండి, ఇలా క్యాండిల్ సహాయంతో మనము ముందుగా ఇలా ట్యాప్స్ పైన బాగా రుద్దేసేయండి. ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా రుద్దేసిన తర్వాత మనము వాటర్ని వేసి చూసినా కూడా ఆ క్యాండిల్ వల్ల వీటిపై వాటర్ కానీ సోప్ మరకలు పడ్డప్పుడు ఇలా కిందికి జారిపోతాయి. ట్యాప్స్ కూడా చాలా రోజుల పాటు నీట్గా ఉంటాయి. వెల్లుల్లిపై ఉండే పొట్టు త్వరగా తీయాలి అంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్ని తీసుకొని ఇలా వెల్లుల్లి మధ్యలో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది. మనము ఇలా మొదల్లో పెట్టి తీసామనుకోండి, మన గోరు అనేది నొప్పి పెడుతుంది. ఇలా తక్కువ టైంలో ఎన్నైనా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ప్రెషర్ కుక్కర్లో మనము మొక్కజొన్న పొత్తులు కానీ బెబ్బర్లు, శనగలు అవి ఉడికించుకున్న తర్వాత వాటిని వంపేయాలంటే ఏదైనా గిన్నెలో వేసుకొని వంపేస్తాం. కానీ ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క గ్యాస్ కట్ను తీసేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రెషర్ కుక్కర్ క్యాప్ని పెట్టేసిన తర్వాత మనము ఇలా వంపేసామనుకోండి, దాంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ అనేది కనిపించదు. ఇలా మనము ప్రతిసారి వేరే గిన్నెను యూజ్ చేయడం కంటే ఇలా ఒక గిన్నెతోటే మనము ఈజీగా పనులను చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు క్యాప్ని తీసి చూపిస్తున్నాను చూడండి, ఒక్క చుక్క వాటర్ కూడా ఉండదు. మీరు ఇలా ఏదైనా ఉడికించుకునేటప్పుడు ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆనియన్ని తీసుకొని ఇలా 2 వైపులా కూడా వాటి చివర్లు అనేది కట్ చేయండి. తర్వాత నైఫ్తో మధ్యలోకి ఇలా హాఫ్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము దానిపై ఉండే పొట్టును ఈజీగా తీయాలంటే ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేయడం కానీ లేదా నైఫ్తో ఇలా 2-3 సార్లు మనం గట్టిగా కొట్టినా కూడా దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువగా ఉల్లిపాయలను కట్ చేసినప్పుడు ఇలా పొట్టు తీసేటప్పుడు ఇబ్బంది పడ్డారనుకోండి, ఈ చిన్న టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఉండే ఎండిన ఖర్జూరాలు కానీ డేట్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఉండే గింజను ఈజీగా తీసేయాలి అంటే ఇలా గట్టిగా ఉండే ఒక స్ట్రాని కానీ లేదా ఏదైనా స్టిక్ని తీసుకొని ఇలా స్టార్టింగ్లో పెట్టేసి గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే గింజ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు పిల్లలైనా మనమైనా ఈజీగా తినవచ్చు. ఎగ్స్ని ఉడికించేటప్పుడు ఎగ్స్లో ఉండే సోనా అనేది బయటకి రాకుండా ఉండాలన్నా, దానిపై ఉండే పొట్టు ఈజీగా రావాలంటే కొద్దిగా ఇలా నిమ్మకాయ రసాన్ని వేసేసామనుకోండి, ఎగ్స్ అనేవి పాడవకుండా మనము దానిపై ఉండే పొట్టును కూడా చాలా ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. బెండకాయలను ఇలా ఎక్కువగా కట్ చేసేటప్పుడు నైఫ్కి జిగురు అనేది ఇలా ఎక్కువగా అంటుకుంటుంది. ఇలా ఎన్ని బెండకాయలు కట్ చేసినా కూడా జిగురు అనేది అంటుకోకుండా ఉండాలంటే నైఫ్కి మనము కొద్దిగా నిమ్మకాయ రసాన్ని అప్లై చేసి అప్పుడు ఈ బెండకాయలను కట్ చేసామనుకోండి, జిగురు అనేది అస్సలకే అంటుకోదు. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఇలా పాకురు కానీ లేదా జిడ్డు అనేది ఎక్కువగా నల్లగా మరకలు ఏర్పడ్డప్పుడు క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. చూసారు కదండి, లోపల కానీ బయట కానీ ఎంత జిడ్డుగా తయారయ్యిందో. దీనికోసం మనము నిమ్మ బద్దలు ఉంటాయి కదండి, దానిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేయండి. ఈ నిమ్మకాయలలోనే 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును కానీ సన్నుప్పును కానీ వేయండి. ఈ నిమ్మకాయ సాల్ట్ని కూడా మొత్తం ఇలా కలిపేసి ఈ వాటర్ క్యాన్లోకి వేసేయండి. వీటితో పాటు 1 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసేసి కొద్దిగా వెనిగర్ని యాడ్ చేయండి. ఇలా వెనిగర్ వేసినాక కొన్ని వాటర్ని ఈ వాటర్ క్యాన్లో వేసి బాగా షేక్ చేయాలి. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు బాగా చేసామనుకోండి, దాంట్లో ఉండే పాకురు కానీ జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, నేను తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూపించాను. ఎంత నీట్గా క్లీన్గా కనపడుతుందో. లోపల కానీ బయట కానీ పాకురు కానీ నల్లటి మరకలు కానీ అస్సలకే కనిపించదు. మరొక యూస్ఫుల్ టిప్,
ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసిన తర్వాత హాఫ్ షాంపూ ప్యాకెట్ని కూడా వేసేయండి. వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ మన ఇంట్లో ఉండే ఏదైనా సర్ఫ్ను కూడా కొద్దిగా వేయండి. వాటర్ని వేసి ఈ పేస్ట్ కానీ షాంపూ కానీ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని తీసుకొని వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా తెల్లగా కానీ జిడ్డుగా తయారైనప్పుడు ఈ వాటర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్తో వాష్రూమ్ కానీ టైల్స్ కానీ చాలా నీట్గా క్లీన్గా కనబడతాయండి. ఎలాంటి జిడ్డు మరకలైనా గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి. ఇలా వాష్రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేయండి. మీకు నిజంగానే చాలా నీట్గా ఉంటుంది. కిచెన్ సింక్ అనేది నూనె మరకలు కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ఎక్స్పైర్ అయిపోయిన పాల పొడి ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసిన తర్వాత మనము సర్ఫ్ను కూడా వేసి ఇలా కిచెన్ సింక్ని బాగా క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఆయిల్ మరకలు కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా నీట్గా కనబడుతుంది. చాక్లెట్ ఫ్రేమ్ ఉంటుంది కదండి, ఈ ఫ్రేమ్లో మనము ఇలా చిన్న చిన్న టిక్ టాక్ పిన్స్ కానీ శారీ పిన్స్ని కానీ హెయిర్ బ్యాండ్స్ని ఇలా మనము నచ్చినవన్నీ కూడా వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. పిల్లల బెల్టులు కానీ ఇలా స్కూల్ యూనిఫామ్ బెల్టులు ఉంటాయి కదండి, మనము ఇలా నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పొడవులో మడత పెట్టి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చిన్నగా కట్ చేసి ఈ బెల్ట్కు ఇలా వేసేయండి. దీనివల్ల ఇది మడత అనేది పోకుండా ఉండటం వలన చాలా నీట్గా ఉంటుంది. టమాటా పైన ఒక 1 రూపీ క్యాన్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైనుంచి కింది వరకు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ టమాటా చుట్టూ కూడా అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మనము గ్యాస్ స్టవ్ పైన వీటిని ఉడకబెట్టకుండానే డైరెక్ట్గా దానిపై ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది. చిన్నపిల్లలకు ఎప్పుడైనా కుక్కర్లో మనము టమాటా వేయాలంటే ఒక్కొక్కసారి ఇలా పైన ఉన్న పొట్టు అనేది త్వరగా అరగదండి. అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ 2 టమాటాలను కూడా ఇదే ప్రాసెస్లో చేశాను. ఆ తర్వాత మనము నైఫ్తో పైన 4 ఘాట్లు పెట్టుకున్నామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా టమాటో చారు చేసుకోవాలన్నప్పుడు ఇలా మనము గ్యాస్ స్టవ్ పైన వీటిని వేసి ఉడికించుకుంటాం కదండి, చాలా టైం తీసుకుంటుంది. ఇలా త్వరగా ఉడికించుకోవాలంటే మీకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదండి, మనము ఇలా వేళ్ళతో అంటే చాలా ఈజీగా దానిపై ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ తీసుకున్న టమాటా కూడా చాలా గట్టిదండి, కాయలాగానే ఉంది. పండుదైతే ఇంకా త్వరగా వచ్చేస్తుంది. ఇలా పిల్లలకు కానీ మనమైనా ఈజీగా పొట్టు తీయాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఈ యూస్ఫుల్ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.